ప్రస్తుతానికైతే ప్రతిరోజు పొద్దున్నే 1 మినిట్ చొప్పున 3-4 టైమ్స్ జాగింగ్ చేస్తున్నాను. తాబేళ్లా మొదలైన నా ప్రయాణం నెమ్మదిగా ర్యాబిట్లా మారింది. రోజు రోజుకి రకరకాల చిత్ర విన్యాసాలతో నా స్ట్రెంగ్త్ని పెంచుకుంటున్నాను. సాధారణంగా మనం తినేటప్పుడే ఒక ఐటెంతో ఆగం. మరి వర్కౌట్స్లో ఎలా అవుతాం చెప్పండి? అందుకే ఇన్ని రకాలు. పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, అంతేగాని కాపీ కొట్టకూడదు. నేర్చుకుంటూ ఉంటే ఏదైనా సరే నెమ్మదిగా పెర్ఫెక్షన్గా చేయగలం. అదే కాపీ చేయడంలో మనం దాని ప్రతిరూపం మాత్రమే తేగలం, కానీ దాని ఉపయోగం తేలేం. ఈ కాలం పిల్లలకి ఓర్పు, నిదానం, సమయస్ఫూర్తి ఇలాంటివి తక్కువ అవుతూ వస్తున్నాయి. ఎంతటి వారికైనా సరే జీవితం ఎప్పుడూ ప్రతిరోజు మనం అనుకున్నట్టు ఉండదు. వీ ఆల్వేస్ రెడీ టు హ్యాండిల్ ద బ్యాడ్ డేస్ టూ. ఫాస్టింగ్ చేసి చాలా రోజులైంది. ఈ రోజైనా ఫాస్టింగ్ చేద్దామని పట్టు కూర్చున్నాను. కానీ ఈ రోజు ఇక్కడ వండిన ప్రతి ఐటము నన్ను టెంప్ట్ చేశాయి. ఇంకా ఆగలేక తినేశాను. టుడే ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మీల్ అని కూడా చెప్పొచ్చు. ఎవరెంత కష్టపడి వర్కౌట్లు చేసినా, డైట్లు చేసినా తడబడేది మాత్రం మనం ఫుడ్ దగ్గరే. అక్కడ తప్పడడుగులు వేయడం వల్లే జిమ్ముల్లో ఎంత కష్టపడుతున్నా సరే కొంతమందికి ఫలితం రాకుండా పోతుంది. ఇంక ఈ రోజు మధ్యాహ్నం ఉపేంద్ర UI సినిమా చూడటానికి వచ్చాను. ఏఎంబీ మాల్లో ఇదే ఫస్ట్ టైం మూవీ చూడటానికి రావడం. ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా డార్క్ అండ్ గోల్డ్ షేడ్తో చాలా వెరైటీగా ఉంది. సినిమాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎలా ఉందో చెప్పాలంటే మూవీ ముందు అర్థమై ఉండాలి కదా, అదే అవ్వలేదు నాకు. ప్రస్తుతానికి సాయన్న అయితే 166.0 దగ్గరే ఉన్నాడు. ఇంకా మన వరకు వచ్చేసరికి నిన్నటి మీద 400 గ్రాముల బరువు తగ్గి 117.9 కేజీల దగ్గర ఉన్నాను.